ఏపీలో నామినేటెడ్ పదవులపై బీజేపీ కార్యకర్తలు గంపెడాశలు పెట్టుకున్నారు. గత 2 దఫాలుగా తమకు అవకాశం దక్కలేదని, ఈసారైనా అవకాశం దక్కుతుందని ఆశపడుతున్నారు. అయితే కూటమి ధర్మం మరోసారి వాటాలను దెబ్బేస్తుందా? ఆశాబాహుల నామినేటెడ్ ఆశలు నెరవేరుతాయా? ఏపీ బీజేపీలో మళ్లీ నామినేటెడ్ పోస్టులపై చర్చలు మొదలయ్యాయి. దాదాపు 3 నెలల నుంచి పదవులు ఊసే ఎత్తని బీజేపీ క్యాడర్కి ఇప్పుడు మరోసారి పదవులపై ఆశలు చిగురిస్తున్నాయి. కానీ ఆ ఆశలు అడియాసలవుతాయా అనే డౌట్ లేకపోలేదు. నామినేటెడ్ పదవుల్లో సైతం కూటమి ధర్మం పేరుతో పర్సెంటేజీ వేయడంతో ప్రతిసారి 1 లేదా అర అవకాశాలు లభించాయి. ఈసారి కూడా కూటమి ధర్మం కనికరిస్తే తప్ప ఆశావహుల ఆశలు నెరవేరే ఛాన్స్ కనిపించడం లేదు. దేవాలయాల పాలక మండళ్లు, ఇతర చోట్ల ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి అనుచర వర్గాలకే అవకాశాలు కల్పిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ దఫా నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశం కూడా టీడీపీ, జనసేన పార్టీలకు అవకాశంగా మారనున్నట్లు తెలుస్తోంది. అయితే విజయవాడ పశ్చిమం లాంటి చోట ఎమ్మెల్యే ఆశ వదులుకున్న అడ్డూరి శ్రీరామ్ లాంటి కొందరికి ఏదైనా ఛాన్స్ దొరికే అవకాశం ఉండొచ్చని తెలుస్తోంది. ఏ పదవి పేరు చెప్పినా అధిష్టానం నిర్ణయం తర్వాతే అని రాష్ట్ర పార్టీ పెద్దలు అంటూ ఉండడం, అధిష్టానం దేశ భద్రత, సమగ్రత అంశంలో ఫుల్ బిజీగా ఉండడం చూస్తే ఈసారి నామినేటెడ్ ఆశలు ఉన్నా అవి ఎంతవరకు నెరవేరుతాయన్నది అనుమానంగానే ఉంది ఆశావహులకి. అయినా క్యాడర్ తమ ప్రయత్నాలు కొనసాగిస్తూ అధిష్టానానికి అర్జీలు పెట్టుకుంటోంది. ఈసారైనా బీజేపీ ఆశావహుల నామినేటెడ్ ఆశలు నెరవేరుతాయా లేదా అన్నది వేచి చూడాలి.